హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మీకోసం మారుతి సుజుకి షిఫ్ట్ డిజైర్ అయితే తీసుకురావడం జరిగింది. ఫ్రెండ్స్, ఇదైతే ట్యాక్సీ ప్లేట్ వెహికల్ అనమాట. ఇంక ఈ కారు గురించి తెలుసుకునే ముందు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మన ఛానల్లోకి ఎన్నో మంచి సెకండ్ హ్యాండ్ వెహికల్స్ అయితే తీసుకొస్తున్నాం ఫ్రెండ్స్. అలానే మీకు ఏమైనా వెహికల్స్ కావాలంటే కింద కామెంట్ చేయండి. ఏ వెహికల్స్ ఏ మోడల్లో కావాలో కింద కామెంట్ చేస్తే ఆ వెహికల్స్ మన యూట్యూబ్ ఛానల్లోకి తీసుకురావడం జరుగుతుంది ఫ్రెండ్స్. అలానే ఈ వీడియోని ఒక లైక్ అయితే చేయండి. మీరు లైక్ చేస్తే ఇంకో 10 మందికి అయితే వీడియో రీచ్ అవుతుంది. అలానే మీ వెహికల్స్ కూడా మన ఛానల్లో పెట్టి అమ్మాలనుకుంటే స్క్రీన్ పై కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మీ కార్ యొక్క ఫొటోస్ కానీ వీడియోస్ కానీ పెడితే మన యూట్యూబ్ ఛానల్కి తీసుకురావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇంక ఈ కార్ యొక్క డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఈ కార్ అయితే మారుతి సుజుకి షిఫ్ట్ డిజైర్ ఫ్రెండ్స్. ఇదైతే వీడిఐ వేరియంట్ అనమాట. ఇంక ఈ కార్ యొక్క మోడల్ చూసుకున్నట్లయితే 2009 ఫ్రెండ్స్. ఇదైతే 2009 మోడల్ అనమాట. ఈ కార్ యొక్క పేపర్స్ అయితే మనకి 2024 వరకు అయితే వ్యాలిడిటీలో అయితే ఉంటాయి. అంటే ఈ సంవత్సరం వరకు వ్యాలిడిటీలో అయితే ఉంటాయి ఫ్రెండ్స్. ఒకవేళ మీరు ఎవరైనా తీసుకుంటే దీన్ని మళ్ళీ ఒక 5 సంవత్సరాలు అయితే రెన్యువల్ చేయించుకోవాలి. ఎల్లో ప్లేట్ కాబట్టి మీరైతే లైఫ్ ట్యాక్స్ పే చేసుకోవాల్సి ఉంటుంది. మీరు లైఫ్ ట్యాక్స్ పే చేసుకుంటే మీకు వైట్ ప్లేట్కి అయితే చేంజ్ అవుతుంది. ఇంక ఈ కార్ అయితే ఇప్పటి వరకు 1,45,000 కిలోమీటర్లు అయితే తిరిగింది ఫ్రెండ్స్. ఇంక ఈ వెహికల్ అయితే ఇంజన్ పరంగా అయితే గుడ్ కండిషన్లో అయితే ఉంది. ఎటువంటి రిపేర్స్ లేనట్లు ఓనర్ గారు అయితే చెప్పడం జరిగింది. కానీ ఒకవేళ ఎవరైనా తీసుకుంటే ఒకసారి వెళ్ళి చెక్ చేసుకొని నచ్చితేనే తీసుకోండి. ఇంక ఈ కార్ యొక్క బాడీపై అయితే లైట్గా చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయి. అలానే లైట్గా రస్ట్ అయితే వచ్చింది ఈ కార్కి. మీరు బాటంలో అయితే చూడొచ్చు, ఫొటోస్లో లైట్గా రస్ట్ అయితే వచ్చింది. మీరైతే కార్ లోపల కింద మొత్తం చెక్ చేసుకోండి. మీకు ఇంకా ఎక్కడైనా రస్ట్ ఇంకా ఎక్కువైనా వస్తే మీరు ఒకసారి చూసుకొని మీకు నచ్చితేనే వెహికల్ అయితే తీసుకోండి ఫ్రెండ్స్. ఈ కార్ అయితే 1 లీటర్ డీజిల్కి 20 నుంచి 23గా అయితే మైలేజ్ అయితే వస్తుంది. ఇంక ఈ కార్కి పవర్ స్టీరింగ్ ఉంటుంది, పవర్ విండోస్ అయితే ఉంటాయి, లెదర్ సీట్స్ ఉంటాయి, ఆడియో సిస్టమ్ కూడా ఉంది ఫ్రెండ్స్. ఈ కార్కి అయితే ఎటువంటి ఎయిర్ బ్యాగ్స్ అయితే రావు, ఎటువంటి అలో వీల్స్ అయితే ఉండవు అనమాట ఫ్రెండ్స్. ఇంకా ఈ కార్ యొక్క ప్రైస్ అయితే 1,65,000గా ఓనర్ గారు అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్. ఇదైతే ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదు, మీరు మాట్లాడితే కొంచెం తగ్గే ఛాన్స్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఈ కార్ యొక్క ఇంజన్ కండిషన్ కానీ ఏది అయితే నేను గ్యారంటీగా చెప్పలేను. మీరు ఒకసారి వెళ్ళి వెహికల్ని చూసుకొని మీకు మొత్తం నచ్చితేనే తీసుకోండి వెహికల్ అయితే. ఇంజన్ సైడ్ చూసుకోండి, సస్పెన్షన్ మొత్తం A to Z చూసుకోండి. వెహికల్కి అయితే ఒక్కసారి రస్ట్ స్టార్ట్ అయిందంటే అది కంటిన్యూగా వస్తూనే ఉంటుంది. మీరు చేయించినా సరే వస్తూనే ఉంటుంది. ఒకవేళ మీరు తీసుకొని కంప్లీట్గా చేయించుకుంటాననుకుంటే అప్పుడైతే వెహికల్ తీసుకోండి. ఈ కారుకున్న పెయింట్ అయితే ఒరిజినల్ పెయింట్ అయితే కాదు, పెయింట్ టచ్అప్స్ అయితే జరిగాయి అనమాట. 2009 మోడల్ కాబట్టి ఈ కార్కి పెయింట్ టచ్అప్ అయితే జరిగింది. ఈ కార్కి అయితే రస్ట్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఒకసారి మీరు చూసుకొని అంతా ఓకే అయితే తీసుకోండి. 1,65,000గా ఓనర్ గారు అయితే చెప్తున్నారు. తీసుకున్న తర్వాత మీరు రెవెన్యూవల్ కూడా చేయించుకోవాలి. పేపర్స్ అయితే వ్యాలిడిటీలో అయితే ప్రజెంట్ ఉన్నాయి. ఒకవేళ మీరు తీసుకున్న తర్వాత మళ్ళీ రెవెన్యూవల్ చేసుకోవాలి ఫ్రెండ్స్. వెహికల్ని చూసి నచ్చితేనే పేమెంట్ అయితే చేయండి. మీరు వెహికల్ని చూడకుండా ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ అయితే ముందుగానే చేయకండి. ఈ వీడియోని లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.